ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ పిలిచిన వెంటనే వచ్చిన దానికి మీ అందరికి ముందు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం మీరు గమనించారు. గత 2 రోజుల క్రితం విశాఖపట్నం వేదికగా సిఐఐ సదస్సు జరిగింది. దాదాపు 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చేదానికి మార్గం సుగమమైంది. ప్రఖ్యాత కంపెనీలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఎన్నో కంపెనీలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. దీనంతటికీ కారకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి మా రైల్వే కోడూరు ప్రజల తరపున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మీరు గతంలో చూశారు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడేవాళ్ళు. వచ్చిన కంపెనీలు కూడా వీళ్ళ అరాచకాలకి, దాష్టికాలకి భయపడి పారిపోయేవాడు. ఉదాహరణకు మీరు చూశారు, ఈ సొంత గడ్డ మీద ఈ రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా ఈ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు మనం చూసాం. అలాంటి పరిస్థితుల నుండి ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు ఈ రాష్ట్రం వైపు చూసి వస్తున్నాయంటే దీని అంతటికీ కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవ. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్ నాయకుడు లోకేష్ గారు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ. ఎన్నో దేశాలు తిరుగుతున్నారు, ఎన్నో కంపెనీలని, ఎంతోమంది పారిశ్రామికవేత్తల్ని కలుస్తున్నారు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే ఈ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. గతంలో కూడా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గిపోయినారు, వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్తే తప్ప వీళ్ళ జీవితాలు బాగుపడవని ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీలు కూడా సూపర్ 6 పేరుతో ఇప్పటికే దాదాపు 90% మనం పూర్తి చేసుకుని మొన్ననే సూపర్ 6 అనే కార్యక్రమం, సూపర్ సక్సెస్ అనే కార్యక్రమాన్ని కూడా మనం జరుపుకున్నాం. చాలామంది విమర్శించారు, అరే ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, అది కొంచెం మిగిలింది, ఇది కొంచెం మిగిలింది అని. అలాంటి కామెంట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, తమరి ప్రభుత్వంలో ఏం చేశారు? మీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి నట్టేట ముంచారు. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. తెచ్చిన అప్పులన్నీ స్కాముల రూపంలో దిగమింగారు. మీకు ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా అప్పుడు కూడా మేము కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు అంతకు ముందు కూడా చెప్పుకుంటూ వచ్చాం, అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో తీసుకురాగలిగే సమర్థుడు చంద్రబాబు నాయుడు గారని మేము ఆ రోజు చెప్పాం. ఈరోజు చేసి చూపిస్తున్నాం. ఒక పక్క సంక్షేమం పెట్టుకుంటూనే, ముందుకు తీసుకెళ్తూనే ఈ రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకొని వచ్చి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు నిరూపించే దిశగా ముందుకెళ్తోంది. ఇదంతా శుభ సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దల్ని అభినందిస్తూనే ఒక చిన్న కోరిక కూడా కోరుతున్నాను. ఒక రైల్వే కోడూరు వాసిగా, ఇక్కడ పుట్టి పెరిగిన వాడిగా, ఇక్కడ ప్రజలతో నాకుండే సంబంధాలు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఏదైనా అనుకోండి, అయ్యా పెద్దలారా, 13 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. మీరు ఇప్పటికే ప్రకటించారు సమానంగా 3 ప్రాంతాలకి, ఆంధ్ర, రాయలసీమ, అన్ని ప్రాంతాలకు కోస్తామని అన్నిటికి కలిపి విభజిస్తామని చెప్పారు. మా ప్రాంతం మీద కూడా
మా రైల్వే కోడూరు మీద కూడా ఒక కన్నేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందే చెప్పాం, మా ప్రాంత వాసులు వెళ్తే కోవిడ్కి వెళ్ళాలి లేదా కూలీలకు వెళ్ళాలి. మా పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. చుట్టూ చూస్తే పచ్చని పొలాలు, ఇది ఒక హార్టికల్చర్ హబ్గా ముందుకెళ్తా ఉంది. కానీ ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులకి గిట్టుబాటు ధర లేక, సరైన సమయంలో పంటలు అమ్ముకోలేక నష్టపోతున్నారు. మనం గత 2 నెలల క్రితం కూడా చూసాం, బొప్పాయి రైతులు ఏ విధంగా రోడ్లకు ఎక్కారో మనం చూసాం. మేము కూడా దానికి స్పందిస్తూ మా వ్యవసాయ శాఖ మంత్రి గారు కొన్ని నిర్ణయాలు చేసి కలెక్టర్ గారిని పంపించి అప్పటికప్పుడే సమస్యని పరిష్కరించేదానికి చొరవ చూపాం. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. అందుకే నేను ముఖ్యమంత్రి గారు కానీ మా లోకేష్ గారు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మాకు తిరుపతికి మాకు ఎక్కువ దూరం లేదు, 20-30 కిలోమీటర్లోనే మా బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని లక్షల పెట్టుబడులు మా ప్రాంతంలో కూడా 1-2 వచ్చేటట్టుగా చూస్తే మా ప్రజలకు శాశ్వతమైన విముక్తి కలుగుతుంది. ఒక్క ఉద్యోగం వస్తేనే ఒక కుటుంబం కొన్ని తరాలు బాగుపడుతుంది. కాబట్టి మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో మా రైల్వే కోడూరు మీద ప్రత్యేక శ్రద్ధ చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో నేను ఒక చిన్న జాబ్ మేళా నిర్వహించి తిరుపతి సమీపంలోనే పరిశ్రమలకి మా పిల్లల్ని పంపిస్తే దాదాపు 200 కుటుంబాలు దాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు సంతోషంగా ఉన్నారు. అదే మీలాంటి వాళ్ళు ఈ ప్రాంతం మీద ఒక కన్నేసి ఒక 2-3 పరిశ్రమలు తీసుకొని వస్తే మా ప్రజలు శాశ్వతంగా బాధల నుంచి విముక్తి కలిగించుకుంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్కసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.